అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా నిలబడ్డారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమాత్రం నిజాయితీ ఉందా మీలో? 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్క ఏంటి, మా లెక్క ఏంటి? ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు. మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు. 75 కిలోల బియ్యం బస్తా గ్రేడ్ ఏ వెరైటీ ధాన్యం 1,416 రూపాయలు. అది చివరి సంవత్సరంలో 1,652 రూపాయలు. ఈ రోజున 1,792 రూపాయలు ఇస్తున్నాం మనం 75 కిలో బస్తాకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు. కనీస మద్దతు ధర అనేది ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో సమన్వయంతో, కానీ మీరేమో దళారుల్ని ప్రోత్సహించింది మీరు, ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే మీరు. ఇదంతా అయినాక ధాన్యం కొనుగోలు చేసి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు రైతులకు వదిలేసి వెళ్ళారు. ఈయన ధాన్యం కొనుగోలు అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ. రైతుకు ఒక భరోసా నింపడమే కాకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకం తీసుకొచ్చాం కాబట్టి మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని రైతులు పోలుస్తున్నారు. 9 నెలలు తిప్పారు మీరు డబ్బులు ఇవ్వడానికి. 9 నెలలు 4 గంటల్లో మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఖాతాలో. ఎప్పుడైనా చేయగలిగారా మీరు? ఈ రోజుకి 3,350 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము 24 గంటలు